హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు TeluguTechSteps. మనం ఈరోజు ఈ వీడియోలో వీఆర్ గోయింగ్ టు లెర్న్ టాప్ 5 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇన్ 2018. అంటే ఈ 2018లో టాప్ 5 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. అండ్ దాంతోపాటు మనం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎక్కడ నేర్చుకోవచ్చు అన్న ఇన్ఫర్మేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ప్లీజ్ అక్కడికి వెళ్ళి లింక్స్ చూడండి. అండ్ ఈ టాప్ 5 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే ఇవ్వబోతున్నానో అప్పుడు ఆ లిస్ట్ నేను జస్ట్ ఏదో ర్యాండమ్గా నాకు నచ్చినట్టు నేను ప్రిపేర్ చేసింది కాదు. దిస్ ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ 5 కేటగిరీస్. అంటే వరల్డ్ వైడ్ మార్కెట్ ఎలా ఉంది, అదేవిధంగా స్టాక్ ఓవర్ఫ్లో అనే వెబ్సైట్ని బేస్ చేసుకుని డెవలప్ చేసింది, అదేవిధంగా ఫ్రీలాన్సర్ మార్కెట్ మీద డిపెండ్ అయ్యి ఈ యొక్క కోర్సెస్ యూజ్ అవుతున్నాయా లేదా అని చెక్ చేసి ఈ యొక్క లిస్ట్ని ప్రిపేర్ చేసింది. అలాగే ఫోర్త్గా జాబ్ మార్కెట్, అంటే దీని యొక్క ఈ కోర్సెస్ నేర్చుకుంటే మనకి జాబ్స్ ఏ విధంగా వస్తాయి, దానికి సంబంధించిన శాలరీస్ ఏ విధంగా ఉన్నాయి, ఏ కంపెనీస్ మనం హైర్ చేసుకుంటే, ఇలా జాబ్ మార్కెట్. అలాగే ఫిఫ్త్గా నేను స్టార్టప్ కంపెనీస్ మీద బేస్ చేసి ఈ లింక్ ఈ యొక్క 5 టాప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నేను జస్ట్ వన్ మోర్ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఏదైతే టాప్ 5 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లిస్ట్ ఇస్తున్నానో దట్ ఈస్ కంప్లీట్లీ మై ఒపీనియన్. ఇక్కడ నా ఒపీనియన్ మీరు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి అన్న రూల్ అయితే లేదు. మీరు నా ఒపీనియన్ని అగ్రీ చేయొచ్చు, లేకపోతే డిసగ్రీ చేయొచ్చు. దట్ ఈస్ నో ప్రాబ్లం. నేను మీ ఒపీనియన్ కూడా రెస్పెక్ట్ ఇస్తాను. ఐ జస్ట్ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్ ఆల్సో. అండ్ మీకు కూడా ఒక ఒపీనియన్ కలిగి ఉండడం తప్పు కాదు. ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్ రాంగ్ ఇన్ దిస్ వీడియో, అంటే నేను ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒకవేళ మర్చిపోతే ప్లీజ్ దయచేసి దాన్ని కామెంట్స్లో చెప్పండి. నేను ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా నెక్స్ట్ వీడియోలో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ నేను 5th ప్లేస్ చేసింది చిన్న ప్రోగ్రామింగ్ కానీ లేకపోతే ఫస్ట్లో ప్లేస్ చేసింది టాప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్న మీనింగ్ అయితే కాదు. ఇక్కడ నేను జస్ట్ 1 2 3 నెంబరింగ్ అనేది ఇవ్వాలి కాబట్టి ఇచ్చాను. బట్ దిస్ ఆల్ ఆర్ ఈక్వల్, ఒకే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు ఇక్కడ వరకు చూస్తే మీ యొక్క ఫేవరెట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి, అదేవిధంగా ఇప్పుడు ఈ 2018లో మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుందాం అనుకుంటున్నారు మీరు కామెంట్స్లో తెలియజేయండి. అండ్ లెట్స్ బిగిన్ అవర్ top 5 programming languages in 2018 list. Okay, let's start. Okay. My 5th place programming language is C#. Why I'm placing C# here? This is the most effective and powerful programming languages in nowadays. A C# placing here is not at all because of .NET. .NET వల్ల అయితే నేను C#ని ఇక్కడ ప్లేస్ చేయలేదు. యాక్చువల్లీ నోవేడేస్ .NEట్లో కొంచెం మార్కెట్ అనేది రెడ్యూస్ అయిందని చెప్పాలి. జాబ్ ఆపర్చునిటీస్ కూడా కొంచెం రెడ్యూస్ అయినాయి అని చెప్పాలి. ద ఓన్లీ రీజన్ బికాస్ వై ఐఎమ్ ప్లేసింగ్ C# హియర్, ద ఓన్లీ బిగ్ రీజన్స్ ఈజ్ గేమింగ్ అండ్ యాప్ డెవలప్మెంట్. ఎవరైతే గేమింగ్ అదేవిధంగా మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేస్తున్నారో దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ దెమ్. అండ్ దిస్ ఈజ్ we can develop any gaming and app developments and we can develop any gaming and mobile applications throughout the cross platforms. అంటే మనం క్రాస్ ప్లాట్ఫామ్స్ ద్వారా లైక్ ఆండ్రాయిడ్, iOS, ఎనీ అదర్ క్రాస్ ప్లాట్ఫామ్స్ ఉంటే మనం డెవలప్ చేసుకోవచ్చు C# యూస్ చేసుకుని. అండ్ ఇఫ్ యూ ఆల్రెడీ ఇన్ .NET మార్కెట్ అండ్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు షిఫ్ట్ ఫ్రమ్ దట్ మార్కెట్ టు గేమింగ్ ఆర్ మొబైల్ అప్లికేషన్స్, దెన్ ఇట్ ఈస్ ద బెస్ట్ ఫిట్ ఫర్ యూ. మీరు ఆల్రెడీ .NET నేర్చుకుంటూ మీరు ఏదైనా గేమింగ్ కానీ లేకపోతే మొబైల్ అప్లికేషన్స్లోకి మీరు నెక్స్ట్ జాబ్ లేకపోతే నెక్స్ట్ స్టెప్ ఇన్ యువర్ కెరియర్ మీరు చూద్దాము, లేకపోతే మీరు అటువంటి ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే అటువంటి జాబ్ కోసం మీరు ట్రై చేస్తుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఫిట్ ఆప్షన్. అండ్ ఒక్కసారి మీ సైడ్ నుంచి కూడా మీరు చెక్ చేయండి. దిస్ ఈస్ ద కంప్లీట్లీ విండోస్ డెస్క్టాప్ అప్లికేషన్స్ వీ కెన్ బిల్డ్ విత్ ఇట్. అండ్ ఫర్ డెవలపింగ్ ఆండ్రాయిడ్, iOS అండ్ విండోస్ అప్లికేషన్స్ ఇస్ ద బెస్ట్ వన్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరైతే కోర్స్ ఇంటాక్స్ అంటే C కానీ C++ కానీ జావా కానీ మీకు ఐడియా ఉంటే దిస్ ఇస్ వెరీ ఈజీ టు లెర్న్. ఓకే, మీరు చాలా ఈజీగా ఫాస్ట్గా నేర్చుకోవచ్చు. అండ్ MS SQL కానీ MS SQL కానీ MySQL కానీ Oracle కానీ కరెక్షన్ సపోర్ట్ అనేది దీనికి అవైలబుల్గా ఉంటుంది. సేమ్ యాజ్ జావా, C++ ఎలా అయితే ఉంటుందో అలాగే MySQLకి, Oracleకి అండ్ మెనీ అదర్ డేటాబేస్కి దీని కనెక్షన్ సపోర్ట్ సేమ్ టు సేమ్ ఉంటుంది. అండ్ బిల్ట్ ఇన్ కోడ్ ఎడిటర్స్ కానీ డీబగ్గర్స్ కానీ దీనికి కూడా యాజ్ ఈజ్గా ఉంటుంది. సో సమ్వాట్ ఈజీ మాట. సో ఈ ఇన్ఫర్మేషన్తో పాటు మీ యొక్క రీసెర్చ్ కూడా యాడ్ చేసి మీకు ఏమన్నా ఇది ఉపయోగపడితే మీరు C# అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని 2018లో నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, దానికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. ఓకే, ఇన్ 4th ప్లేస్ ఐ ప్లేస్ షిఫ్ట్. మనం ఏదైనా ఒక టాప్ 10 కానీ టాప్ 5 కానీ ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లిస్ట్ కానీ మనం డెవలప్ చేస్తే అంటే ఎనీ ఇయర్ ఇన్ 2017 or 18 అదర్వైజ్ ఇన్ అప్కమింగ్ 2019 ఆల్సో, Shift is a must and should programming language because the only reason behind is Apple. First of all, I'm not a lover of any Apple or I'm not a hater of Apple, but నా ఏదైతే ఫ్యాక్ట్ ఉందో ఆ ఫ్యాక్ట్ మనం చెప్పుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాపిల్ అనేది ఇట్స్ అ హ్యూజ్ కంపెనీ. సో ఎనీవే యాపిల్ ప్రాజెక్ట్స్ కూడా హ్యూజ్గా ఉంటాయి, అది డీల్ చేసే బిజినెస్ కూడా ఇట్స్ అ హ్యూజ్. అండ్ ఎవ్రీ ఇయర్ యాపిల్ సేల్స్ ఎ క్రేజీ అమౌంట్ ఆఫ్ డివైజెస్ ఇన్ మార్కెట్ ఇన్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం రిగార్డ్లెస్ ఆఫ్ ప్రైస్ కానీ క్వాలిటీ కానీ మనం కంపేర్ చేసుకుంటే యాపిల్ డివైజెస్ అనేవి మార్కెట్లో హ్యూజ్గా సేల్ అవుతాయి.
సో దిస్ మేడ్ అప్ ఎ హ్యూజ్ ఎకో సిస్టమ్ ఇన్ మార్కెట్. సో ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ అంటే ఇంత మార్కెట్ ఉండడం వల్ల ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ బిల్డ్ ఎనీ యాప్స్ దట్ ఆర్ ఇంక్లూడింగ్ ఎనీ కైండ్ ఆఫ్ యాపిల్ ఎకో సిస్టమ్, అంటే యాపిల్ ఎకో సిస్టమ్కి సంబంధించిన అప్లికేషన్స్ మీరు ఏమన్నా ఇంక్లూడ్ చేసి డెవలప్ చేద్దాం అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ కానీ ఐప్యాడ్ కానీ లేకపోతే ఎనీ అదర్ యాపిల్ డివైజెస్ కానీ మ్యాక్బుక్స్ కానీ, మీరు ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్ డెస్క్టాప్ ఆర్ మొబైల్ అప్లికేషన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మీకు ఇక్కడ షిఫ్ట్ హ్యాస్ టు బి హియర్. ఖచ్చితంగా మీరు షిఫ్ట్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుని ఉండాలి. బికాస్ ఇట్ ఈస్ ద ఓన్లీ వే టు గో ఇన్సైడ్ ద యాపిల్. మనం యాపిల్ ఎకో సిస్టమ్ లోపలికి ఎంటర్ అవ్వాలంటే షిఫ్ట్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకి వచ్చి తీరాలి. అదర్వైజ్ వీ కెనాట్ డెవలప్ ఎనీ డెస్క్టాప్ అప్లికేషన్స్ ఆర్ మొబైల్ అప్లికేషన్ వితౌట్ షిఫ్ట్ లేకుండా మనం డెవలప్ చేయలేం. హియర్ ఇస్ వన్ హ్యాడిల్. మనకి ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఉంది, దట్ ఈస్ ద ఓన్లీ యాపిల్ ప్రొడక్ట్స్. బికాజ్ మనం షిఫ్ట్ అనేది నేర్చుకోవాలంటే ఖచ్చితంగా యాపిల్ మ్యాక్బుక్లోనో లేకపోతే యాపిల్ యొక్క ఎకో సిస్టమ్లోనే నేర్చుకోవాలి. వీ కెనాట్ లెర్న్ అవుట్ సైడ్ ద యాపిల్ ఎకో సిస్టమ్ అబౌట్ ద యాపిల్. మనం యాపిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం అవుట్ సైడ్ ద యాపిల్ ఎకో సిస్టమ్లో నేర్చుకోలేము. సో మనం ఖచ్చితంగా యాపిల్ యొక్క ప్రొడక్ట్స్ని ఫర్ సేక్ ఆఫ్ మ్యాక్బుక్లో కానీ లేకపోతే ఐప్యాడ్లో కానీ మనం నేర్చుకోవాలి. సో అందరూ మ్యాక్బుక్ని యాపిల్ యొక్క ప్రొడక్ట్స్ని అఫోర్డ్ చేయలేరు. సో ఇన్ దట్ కేస్ ఇట్స్ అ లిటిల్ ప్రాబ్లమ్. బట్ నేనైతే ఇక్కడ కన్ఫర్మ్గా చెప్తాను, స్టిల్ మార్కెట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ హ్యూజ్ అండ్ జాబ్స్ ఆల్సో రియలీ గుడ్ అండ్ ఇట్స్ అ హై ప్రయారిటీ అండ్ ఆల్సో హై పేయింగ్ జాబ్స్ ఆర్ దేర్ ఇన్ షిఫ్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేస్. షిఫ్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేస్ చేసుకుని ఇవన్నీ ఉపయోగాలు మనకున్నాయి. అండ్ దిస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇట్స్ అ సేఫ్ అండ్ ఫాస్ట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఓపెన్ సోర్స్ ఆప్టిమైజ్డ్ కంపైలర్ అండ్ ఆప్టిమైజ్డ్ ఫర్ డెవలప్మెంట్ ఇన్ ఈజీ టు లైన్. మనం ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ పవర్ఫుల్ టైప్ ఇంటర్ఫేస్ అండ్ ప్యాటర్న్ మ్యాచింగ్ అనేది కూడా ఇందులో ఈజీగా మనం చేయొచ్చు. అండ్ కంపెనీస్ అంటే నాట్ ఓన్లీ యాపిల్, మనం ఐబీఎం అంటే యాపిల్ అనేది మెయిన్ సోర్స్ అని చెప్పుకోవాలి. అదేవిధంగా ఐబీఎం కానీ ఊబర్ లేకపోతే ఇంకా లింక్డ్ఇన్ అలాగే ఫైర్ ఫాక్స్ ఇన్ సో మెనీ కంపెనీస్లో మనం ఈ యొక్క షిఫ్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూస్ చేయడం జరుగుతుంది. ఓకే మీకు ఈ ఇన్ఫర్మేషన్ కానీ యూజ్ అయితే దీంతో పాటు మీ యొక్క రీసెర్చ్ని కూడా యాడ్ చేసుకుని ఒకవేళ మీ రిక్వైర్మెంట్కి దగ్గర ఉంటే మీరు షిఫ్ట్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని 2018లో నేర్చుకోండి. అండ్ థర్డ్ ప్లేస్ ఐ స్పోక్ అబౌట్ జావా స్క్రిప్ట్. నేను థర్డ్ ప్లేస్లో జావా స్క్రిప్ట్ గురించి మాట్లాడాలనుకున్నాను. దిస్ లాంగ్వేజ్ గ్రోయింగ్ వెరీ క్రేజీలీ ఇన్ నోవేడేస్ మార్కెట్. అంటే మీకు తెలిసిన జావా స్క్రిప్ట్ గురించి నేను మాట్లాడట్లేదు. ఇట్ ఈస్ ఎవాల్వ్డ్ ఎ లాట్ విత్ 2017 ఎడిషన్. 2017 ఎడిషన్లో దీనిలో చాలా మార్పులు అనేవి జరిగినాయి. మేజర్ చేంజెస్ అనేవి 2017 ఎడిషన్లో జరిగినాయి. నౌ జావా స్క్రిప్ట్ ఈజ్ పర్ఫెక్ట్లీ క్యాపబుల్ అండ్ పవర్ఫుల్ ఎనఫ్ టు హ్యాండిల్ ఆల్మోస్ట్ ఆల్ రిక్వైర్మెంట్స్ వాట్ వీఆర్ హ్యాండ్లింగ్ ఇన్ అవర్ ప్రాజెక్ట్. మన ప్రాజెక్ట్లో వచ్చే అన్ని రిక్వైర్మెంట్స్ని జావా స్క్రిప్ట్ అనేది హ్యాండిల్ చేయడానికి ఇట్స్ క్యాపబుల్ అండ్ పవర్ఫుల్ ఎనఫ్. ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ వర్క్ ఆన్ Node.js యాజ్ అ ఫ్రంట్ ఎండ్ అండ్ we completely depend on JavaScript in backend. మనం కంప్లీట్గా JavaScript backend మీద మనం డిపెండ్ అవ్వచ్చు. లేకపోతే we can work on AngularJS, React or some other programming languages. And front end we are completely depend backend for JavaScript. ఓకే, మనం JavaScript మీద డిపెండ్ అవ్వచ్చు. అండ్ దీంతో పాటు అడిషనల్గా మీరు టైప్ స్క్రిప్ట్ అనేది కూడా నేర్చుకోవడం వెరీ ఇంపార్టెంట్. జావా స్క్రిప్ట్ టైప్ స్క్రిప్ట్ వచ్చిన వాళ్ళు దే ఆర్ ద పవర్ఫుల్ అండ్ మీకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉంటుంది. మీరు జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. మీరు జాబ్స్ చాలా స్పీడ్గా క్యాప్చర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. నౌ ఇట్ ఈస్ ద హాటెస్ట్ ట్రెండ్ ఆన్ మార్కెట్. జావా స్క్రిప్ట్ అనేది టైప్ స్క్రిప్ట్ అనేది ఇట్ హాటెస్ట్ ట్రెండ్ ఇన్ మార్కెట్. అండ్ ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ మనం దీన్ని బేస్ చేసుకుని మొబైల్ యాప్స్ అదేవిధంగా ఐకానిక్ ఫ్రేమ్వర్క్స్ మీద లేకపోతే రియాక్ట్ నేటివ్ ఫ్రేమ్వర్క్స్ మీద ఐఓఎస్ మీద ఆండ్రాయిడ్స్ మీద చాలా ప్రోగ్రామింగ్ చాలా ప్లాట్ఫామ్స్ మీద మనం వర్క్ చేయొచ్చు. ఈ ఒక జస్ట్ జావా స్క్రిప్ట్ అండ్ టైప్ స్క్రిప్ట్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం నేర్చుకుంటే దీని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫేస్బుక్ తన కోడింగ్ని మొత్తాన్ని జావా స్క్రిప్ట్లోకి మార్చుకుంటుంది. అండ్ మేజర్ సోర్సెస్ లైక్ వెబ్ అప్లికేషన్ ఫేస్బుక్ అదేవిధంగా మొబైల్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఫేస్బుక్ రిలేటెడ్ అవన్నీ కూడా జావా స్క్రిప్ట్లోకి తన కోడ్ మొత్తాన్ని షిఫ్ట్ చేసుకుంటుంది. దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ వీ కెన్ సే జావా స్క్రిప్ట్ అనేది ఎంత ఇవాల్వ్ అయిందని చెప్పడానికి. అండ్ ఫైనల్ ఐ కెన్ సే వన్ థింగ్, జావా స్క్రిప్ట్ ఇస్ ద మోస్ట్ క్విక్లీ అండ్ పవర్ఫుల్ లాంగ్వేజ్ ఇన్ 2018 అండ్ ద జాబ్ ఆపర్చునిటీస్ ఆల్సో వెరీ హ్యూజ్. ఓకే, ఈ జావా స్క్రిప్ట్ని ఏ కంపెనీస్ యూస్ చేస్తున్నాయి, ఏ కంపెనీస్ హైర్ చేసుకుంటున్నాయంటే మైక్రోసాఫ్ట్, గూగుల్, అసెంచర్, ఊబర్ ఇలాంటి టాప్ ఎంఎన్సీస్ అన్ని ఈ జావా స్క్రిప్ట్ని యూస్ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్తో పాటు మీరు కూడా రీసెర్చ్ చేయండి. ఒకవేళ మీ రిక్వైర్మెంట్కి ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు 2018లో జావా స్క్రిప్ట్ అదేవిధంగా టైప్ స్క్రిప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. రైట్, సెకండ్లో నేను జావాని ప్లేస్ చేస్తున్నాను. జావా ఈజ్ ద మోస్ట్ క్రేజియస్ట్ అండ్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బికాస్ ద మోస్ట్ గ్రోత్ నోవే డేస్లో చూసుకుంటే బికాస్ ఆఫ్ దిస్ ఆండ్రాయిడ్ కల్చర్, మనకి ఏదైతే ఆండ్రాయిడ్ కల్చర్ ఉందో బికాస్ ఆఫ్ దట్ జావా గ్రోత్ అనేది హ్యూజ్గా ఇంక్రీజ్ అయింది. బికాజ్ ఆండ్రాయిడ్ యాప్స్ డెవలప్మెంట్ కానీ లేకపోతే దాని యొక్క డెవలపర్స్ డిమాండ్ అనేది చాలా హ్యూజ్గా ఇంక్రీజ్ అయింది. విత్ జావా మనం వెబ్ డెవలప్మెంట్ డొమైన్ మీద వర్క్ చేయొచ్చు, లేకపోతే స్టాక్ మార్కెట్, లేకపోతే డెస్క్టాప్ అప్లికేషన్స్ చేయొచ్చు, లేకపోతే బిగ్ డేటా, లేకపోతే యాప్స్ డెవలప్మెంట్, లేకపోతే టెస్టింగ్, ఇలా డిఫరెంట్ డొమైన్స్లో మనం జావా ద్వారా జాబ్స్ అనేది అక్వైర్ చేయొచ్చు. జావా ఈజ్ ద బెస్ట్ సోర్స్ ఫర్ గెటింగ్ జాబ్ వెరీ ఫాస్ట్లీ. మనం జాబ్ అనేది చాలా ఫాస్ట్గా గెటింగ్ చేయాలనుకుంటే జావా ఈజ్ ద ఫస్ట్ ఆపర్చునిటీ. అండ్ నెక్స్ట్ జావాలో ఉన్న బెస్ట్ ఫీచర్ ఏంటంటే విత్
బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ జావా. అంటే మనకి జావా తెలియడం వల్ల మనం ఫ్యూచర్లో చాలా ఫ్రేమ్వర్క్స్ కానీ అప్కమింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ మనం నేర్చుకుంటాం. బికాస్ జావా మీద బేస్ అయ్యి మనకి ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది నౌ డేస్. ఫర్ ఎగ్జాంపుల్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఆండ్రాయిడ్. ఎవరికైతే జావా వచ్చో ఆండ్రాయిడ్ అనేది నేర్చుకున్నారు, వాళ్ళు ఆండ్రాయిడ్ డెవలపర్స్ అయిన తర్వాత వాళ్ళ యొక్క కంప్లీట్ కెరియర్ అనేది హ్యూజ్ గ్రోత్లో ఉంటుంది. అండ్ జావా మీద బేస్ అయ్యి వెబ్ అప్లికేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు జావా వచ్చినుకోండి, స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ నేర్చుకోవచ్చు, హైబర్నెట్, అదేవిధంగా సేల్స్ ఫోర్స్, హడూప్, బిగ్ డేటా, ఇలా సో మెనీ థింగ్స్ మనం ఫ్యూచర్లో అప్కమింగ్ ఫ్యూచర్లో నేర్చుకోవడానికి. అజూరీ కానీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ కానీ, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. జావా అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ మీరంటే జావాని ఆల్రెడీ నేర్చుకునేది ఏదో నేర్చుకున్నానులే అన్న విధంగా మీరు నెగ్లెక్ట్ చేస్తుంటే మాత్రం దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్. మీరు ఖచ్చితంగా జావాని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. మీరు ఒక్క జావా అనేది నేర్చుకోవడం వల్ల యూ హ్యావ్ సో మెనీ జాబ్ ఆపర్చునిటీస్. మనం డిఫరెంట్ డొమైన్స్ మీద వర్క్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ డెవలప్మెంట్ కానీ, స్టాక్ మార్కెటింగ్, లేకపోతే అప్లికేషన్ డెవలప్మెంట్స్, లేకపోతే టెస్టింగ్ కానీ, లేకపోతే బిగ్ డేటా కానీ, ఇలా డిఫరెంట్ డొమైన్స్ మీద మనం వర్క్ చేయొచ్చు. అండ్ దీంతోపాటు మనం జావా అనేది నేర్చుకుంటే ఖచ్చితంగా జాబ్ ఆపర్చునిటీ, గెట్టింగ్ ద జాబ్ ఆపర్చునిటీ అనేది వెరీ ఫాస్ట్గా ఉంటుంది వెన్ కంపేర్ విత్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకోసం అంటే దీని మీద ప్రాజెక్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అండ్ దీనికి సంబంధించిన ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయిన జాబ్స్, ప్రాజెక్ట్స్ మీద సపోర్ట్కైనా సరే హైర్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు కానీ జావా నేర్చుకునే ప్లానింగ్లో ఉన్నా, లేకపోతే జావా నేర్చుకుని జస్ట్ లైట్ తీసుకుని ఏదో పైకి నేర్చుకుని వదిలేసిన, ఖచ్చితంగా మీరు నేర్చుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, 100% జావా అనే బేసిక్ మీకు స్ట్రాంగ్గా ఉంటే అప్కమింగ్ లాంగ్వేజ్ అంటే మీ కెరియర్లో ఒక 10 స్టెప్స్ పైన నేర్చుకునే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ అమెజాన్ వెబ్ సర్వీసెస్, హడూప్, సేల్స్ ఫోర్స్, బిగ్ డేటా, అజూరీ, ఇలాంటివన్నీ కూడా ఆండ్రాయిడ్, ఇలాంటి అన్ని టాప్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ కూడా జావా మీదే బేస్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టాప్ క్లాస్ ఎంఎన్సీస్లో వర్క్ చేయాలనుకోండి, జావా ఇస్ ద మస్ట్ అండ్ షుడ్. వాళ్ళందరూ కూడా జావా, అదేవిధంగా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు మాత్రమే టాప్ క్లాస్ ఎంఎన్సీస్లో ఉంటారు. దే ఆర్ మాస్టర్ ఇన్ జావా అండ్ పైథాన్ అదేవిధంగా జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎవరైతే మాస్టర్స్ ఉంటారో వాళ్ళని మాత్రమే టాప్ క్లాస్ ఎంఎన్సీస్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, యాహూ, ఇలాంటి ఊబా, ఇలాంటి అన్ని కంపెనీస్ హైర్ చేసుకుంటారు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జావా. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంటే దీంతోపాటు మీరు కూడా రీసెర్చ్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ 2018లో జావా నేర్చుకోవడానికి ట్రై చేయండి. దిస్ అ వర్త్ఫుల్. నేను ఫస్ట్ ప్లేస్లో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్లేస్ చేస్తాను. బికాస్ మనం ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం లేకపోతే స్టార్ట్ చేస్తున్నామంటే ద పైథాన్ విల్ బి ద ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ద ఓన్లీ రీజన్ బిహైండ్ ద పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇస్ ద మిషన్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఒకవేళ మీరు పెన్ టెస్టర్లో కానీ, డాంగోలో కానీ ఫర్ డిజైన్ డెవలప్మెంట్, అలా ఎనీ వెబ్ అప్లికేషన్, NumPy అండ్ పాండా, ఎనీ దీస్ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా మీరు నేర్చుకుంటే పైథాన్ విల్ బి ద బెస్ట్ కోర్ బ్యాక్. ఓకే, మీకు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కొంచెం డిగ్రేడ్ అవుతూ కనిపించింది. బట్ నౌ ఇట్ ఈస్ కమ్ బ్యాక్ విత్ బ్యాంగ్ మాట. ఇది చాలా ఇంప్రూవ్ అయింది, ఇవాల్వ్ అయిందని మనం చెప్పుకోవచ్చు. అండ్ నేను ఆల్రెడీ చెప్పినట్టు ఏదైనా టాప్ క్లాస్ ఎంఎన్సీస్లో మనం వర్క్ చేయాలంటే పైథాన్ అనేది మస్ట్ అండ్ షుడ్ మాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ కానీ, గూగుల్ కానీ, ఇట్స్ ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, Python will be the must programming. All employees of the MNCs companies, they must be a master of the Python programming language. Okay, these are the top 5 programming languages what I am giving here. ఈ టాప్ 5 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కాకుండా ఇంకా మీరు ఏదైనా లిస్ట్లో మిస్ అయ్యామనుకుంటే మీరు కామెంట్లో చెప్పండి. అదేవిధంగా నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే నెక్స్ట్ వీడియో మీరు ఎటువంటి విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నారో కూడా కామెంట్లో రాయండి. ఓకే, అదేవిధంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ క్వాలిటీగా ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అని మీరు అనుకుంటే ప్లీజ్ దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ తెలుగు టెక్ స్టెప్స్. ఇట్స్ ఫర్ తెలుగు పీపుల్. థ్యాంక్ యూ.